సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి అయితే మనకి 403 పోస్టులతో గాను పారామెడికల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి 17వ తారీఖు అయితే రావడం జరిగింది అఫీషియల్గా. ఇది కూడా షార్ట్ నోటిఫికేషన్, ఇంకా ఫుల్ నోటిఫికేషన్ అయితే మనకైతే ఇవ్వలేదు. సో ఇది వచ్చేసరికి మనకి 2025లో కొత్త నోటిఫికేషన్ అనమాట. ఈ మొత్తం కింద జోన్ వైజ్గా అయితే మనకి ఖాళీలు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏందనేది అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో దాని పూర్తి సమాచారం అయితే మనం ఇప్పుడు చూస్తాం. ఎంప్లాయ్మెంట్ నోటీస్ అన్నమాట. ఇది వచ్చేసి 403 వేకెన్సీస్తో అయితే రావడం జరిగింది కదా. సో దాని గురించి డీటెయిల్గా అయితే చూద్దాం. సో ఇది మనకి జోన్ వైజ్గా కూడా చూద్దాము. మొత్తం 403 పోస్టులు కదా. ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూద్దాము. పోతే ఏ కేటగిరీది ఎన్ని పోస్టులు వచ్చినాయి అని చెప్పేసి అది కూడా చూద్దాము. సో ఇప్పుడు మనకు వచ్చేసరికి ఫస్ట్ డయాలసిస్ టెక్నీషియన్ వచ్చేసి 4 పోస్టులు ఉన్నాయి. పోతే ఈసీజీ టెక్నీషియన్ వచ్చేసి 4 పోస్టులు. ల్యాబ్ అసిస్టెంట్ వచ్చేసరికి గ్రేడ్ 2 ఇవి వచ్చేసరికి 12 పోస్టులు ఉన్నాయి. అలాగే నర్సింగ్ వచ్చేసరికి 246 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి రేడియోగ్రాఫర్ ఎక్స్రే సంబంధించి 4 పోస్టులు. హెల్త్ అండ్ మలేరియా సంబంధించి గ్రేడ్ 2 అవి కూడా 33 పోస్టులు అయితే మనకి రావడం జరిగింది. సో దీని క్వాలిఫికేషన్స్ కూడా మనం అయితే చూద్దాము. సో నోటిఫికేషన్లో షార్ట్లో ఇవ్వలేదు, సో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో దీని క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10+2 మనకి బైపీసీ ఉండాలి, లేదంటే బీఎస్సీ డిప్లొమా అర్హతలు అయితే కలిగి ఉండవచ్చు. ఇది అప్లికేషన్ ఫీజు ఓబీసీ ఓసీ వాళ్ళకైతే 500 ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి వచ్చి 250 రూపాయలు అయితే ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ ఫుల్ నోటిఫికేషన్ అయితే మనకి తొందరలోనే వస్తుంది. సో మనం ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది చూద్దాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం 4 పోస్టుల్లో గాను మనకి ఎస్సీసీఆర్లో వచ్చేసి 2 పోస్టులు, ఎస్ఆర్లో 1 పోస్టు, డబ్ల్యూఆర్లో 1 పోస్టు ఉంది. సో ఈ విధంగా అయితే మనకైతే ఇవి ఉన్నాయన్నమాట. సారీ, పీడిఎఫ్ రొటేట్ అవ్వట్లేదు. సో ఇప్పుడు ఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూద్దాము. ఫస్ట్ది వచ్చేసరికి మీకు డయాలసిస్ టెక్నీషియన్స్ వచ్చేసరికి ఎస్సీసీఆర్లో వచ్చేసరికి 2 పోస్టులు, ఎస్ఆర్లో 1, డబ్ల్యూఆర్లో 1. నెక్స్ట్ వచ్చేసరికి ఈసీజీ టెక్నీషియన్ ఎస్ఆర్లో 1, అంటే మన సదరన్ రైల్వేలో 1, వెస్ట్రన్ రైల్వే 1. సో ల్యాబ్ వచ్చేసరికి మనకి సిఎల్డబ్ల్యూ వచ్చేసరికి 2 ఉన్నాయి, సిఆర్లో 3, ఈసీఓఆర్లో వచ్చేసి 1 పోస్టు, ఎన్సీఆర్లో 1, ఎస్ఆర్లో 2, డబ్ల్యూఆర్లో 3, మొత్తం 12 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా అయితే మనకైతే ఆ జోన్ల వైజ్గా ఎన్ని పోస్టులు అనేది ఉన్నాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, దీని ఫుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అయితే నేనైతే మళ్ళీ వీడియో మీకైతే అప్డేట్ చేస్తాను. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అవ్వట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది, మరెన్నో వీడియోస్ ఇలాగే చేయాలనిపిస్తుంది. సో కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.